కాకుండా నాకు సుబ్బా ఇందాక సారీ కుటుంబరావు గారు చెప్పిన దాని మీద ఇంకేమైనా ఎక్స్‌ప్లెనేషన్ ఉందా? ఎగ్జాక్ట్లీ ఒక్క క్వశ్చన్. ఇప్పుడు 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఎంత అవసరమో మేము స్పష్టంగా వివరించాం. ఆ రోజు కేసీఆర్ మొదలుకొని అందరూ ఒప్పుకున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంది. ఆ మేరకు ఆ 7 మండలాలు మాకు వచ్చాయి. ఇప్పుడు ఈ 5 మండలాలు వాళ్ళకి ఎంత అత్యవసరమో ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు ప్రూవ్ ఎక్స్ప్లెయిన్ టు us. ఐ డోంట్ ఇప్పుడు గివ్ అండ్ టేక్ దానికి సారీ గ్రామాలు 5 గ్రామాలు. సో గివ్ అండ్ టేక్ పాలసీ అంటే ఇంక వేరే ఏం లేదు. సో నిజంగా వాళ్ళకి అంత అత్యవసరం అంటే అది మాకు పెద్ద అవసరం లేకపోవచ్చు, వాళ్ళకి అది అత్యవసరం అన్నప్పుడు గివ్ అండ్ టేక్ లో ఉండే అత్యవసరం కాదు అంటే విజయ్ ఇక్కడ అత్యవసరము అని కాదు. ఇందాక కోదండరామ్ మాట అన్నారే అవసరము అనివార్యము అని కొన్ని ఉంటాయి, అత్యవసరం అని కాదు. ఈ అనివార్యం అనే దగ్గర ఎక్కడొస్తుందంటే సరే అది చరిత్రలో ఏముందో మనకు అనవసరం, కానీ ప్రతి టెంపుల్ కి కొన్ని ఇనాం భూములు ఉంటాయి. ప్రతి టెంపుల్ కాదు, ఏ ప్రాంతం అయినా కూడా ఉంటాయి. పక్కన పెట్టేద్దాం. భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయానికి సంబంధించి ఈ 5 గ్రామాల్లో ఉన్నవి కాబట్టి అవి ఆ రాష్ట్రంలో ఇబ్బంది అదొకటి ఇవ్వండి. అన్ని గ్రామాలు ఉన్నాయి ఉంటాయి. అది కానీ పూజ వెళ్తే గివ్ అండ్ టేక్. ఇంకొక పాయింట్ ఏంటి సార్, ఇక్కడ ఒక్క విషయం సార్, ఈ ఒక్క విషయం పక్కన పెడితే వాట్ ఐ వాంట్ యాడ్ అపార్ట్ ఫ్రమ్ వాట్ కుటుంబరావు గారు చెప్పింది ఏంటంటే హెడ్ క్వార్టర్స్ ఇక్కడే కేసీఆర్ గారు చాలా ఏమంటారు అన్యాయంగా వ్యవహరించారు. నాకు బాగా గుర్తుంది, తార్నాకలో ఉండే ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ని విభజించాలి అంటే ఆ రోజు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఐ థింక్ 4-5 సంవత్సరాల క్రితం అనుకుంటాను జరిగింది. హెడ్ క్వార్టర్స్లో 3వ ఫ్లోర్లో ఎండీ కార్యాలయం ఉంది. సో ఆ ఎండీ కార్యాలయం మాత్రమే విభజిస్తే సరిపోతుంది. అంటే హెడ్ క్వార్టర్స్ అంటే ఎండీనో లేకపోతే చైర్మన్ ఎక్కడ కూర్చుంటారో అది హెడ్ క్వార్టర్స్, అంతేగాని ఆ యొక్క మొత్తం బిల్డింగ్ కాదంట. సో ఇట్లాంటి ముగ్గు పట్టుబట్టి దీన్ని మనం ఏమంటారు దీన్ని చేయకూడదు అన్న ఇటు పట్టుకో కరెక్ట్. నాకు బాగా గుర్తుంది విషయం, తార్నాకలోని ఏపీటీడీసీఎఫ్ ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ 3వ ఫ్లోర్లో ఎండీ కార్యాలయం అంటే అది హెడ్ క్వార్టర్స్ అంట. సో ఆ 3వ కార్యాలయంలో ఉండే ఆ ఒక్క రూమ్ను మాత్రం విభజిస్తారంట 58:42 లెక్కన. ఇది ఇట్లా మనం అంటే ఇది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ముందు పోనీయకూడదు. నేనే ఎవరికి లేదు ఆయన భావం కావాలి, అందుకని ఆయన ఇచ్చేస్తే నాకేముంది అనుకుంటారు. కేసీఆర్ గారికి ఆ మాత్రం ఇంగితం లేకనో తెలియకనో కాదు ఇదంతా చేసేది. దాన్ని తుంచడం ఇష్టం లేక, దాన్ని ఇవ్వడం ఇష్టం లేక, దాన్ని ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇష్యూని ముగించడం ఇష్టం లేక అట్లాంటి ఫిట్టింగ్లు పెడతా ఉంటాడు ఆయన. అది మనకంటే కోదండరామ్ గారికి బాగా తెలుసు. కానీ కోదండరామ్ గారు ఈ 7 మండలాల విషయంలో కోదండరామ్ గారు, హరీష్ రావు గారు ఇప్పుడు లెటర్లు రాస్తారు, కేటీఆర్ గారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు, రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తాడు వాళ్ళ గురువుకి ఇచ్చేస్తాడా? గురువు ఏందండి గురువు? ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒకప్పుడు కలిసి చేసి ఉండొచ్చు అట్ట అనుకుంటే కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి చేయలేదా?